హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు కోడ్ ఎడిక్ట్. మై నేమ్ ఇస్ షేక్ సాజిద్. ఈరోజు మనం సి ట్యుటోరియల్లో స్విచ్ కేస్ కండిషనల్ స్టేట్మెంట్ గురించి అయితే చూసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్విచ్ కేస్ ఏంటంటే సేమ్ లైక్ మన ఇఫ్ ఎల్స్ లాడర్ కండిషనల్ స్టేట్మెంటే. ఇందులో క్యాచ్ వచ్చేపాటికి ఇందులో స్విచ్లో మనం కండిషన్స్ వాడాం. ఇఫ్లో మనం ఎలాగైతే కండిషన్స్ వాడతామో మనం స్విచ్లో కండిషన్స్ అనేవి వాడాం. జస్ట్ సింపుల్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండిద్ది, జస్ట్ మన వేరియబుల్ ఉంటుంది రాగా. అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే ఓన్లీ ఇంట్ అండ్ క్యారెక్టర్ డేటా టైప్స్ని మాత్రమే తీసుకునేది. ఇంట్, క్యార్ అండ్ ఈనమ్ ఈ మూడింటిని తీసుకునేది, మిగిలిన ఏం తీసుకోదు. ఓకేనా? మన ఇఫ్లో ఏ డేటా టైప్ అన్న తీసుకునేది ఆ కండిషన్లో అనేది. సో అది మనం మన ప్రోగ్రాంలో చేసుకుందాం. విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. సో నేను ముందుగానే ఒక రాగా కోడ్ రాసేసుకున్నాను, క్లాస్ అనేది కొంచెం ల్యాగ్ అవ్వకుండా. సో ఇందులో ఏంటంటే నేను జస్ట్ ఇది సింపుల్ కోడ్, అందుకే నేను ముందుగానే రాసేసుకున్నాను. సో ఇందులో నేను ఏం చేశానంటే ఒక టిఫిన్ సెంటర్ మెన్యూ, మనం బయట టిఫిన్ సెంటర్ మెన్యూ ఎలా ఉంటాయి అలా నేను ఊరికే స్మాల్ స్నిపెట్ లాగా డిజైన్ చేశాను. ఇందులో నేను ఏం ఇంక్లూడ్ చేశానంటే దోశ, ఇడ్లీ, దోశ, పూరి, బోండా, ఆనియన్ దోశ, పరోటా. ఓకేనా? ఇట్లా నేను నాకు డిస్ప్లే ఇట్లా రావాలన్నట్టు నేను చేశాను. సో యూజర్ని ఏం చేయమంటాను, ఎంటర్ వన్ ఆప్షన్ ఫ్రమ్ అబోవ్ మెన్యూ. యూజర్ అనేవాడు ఈ పైన ఇట్లా ఉన్న వాటిల్లో ఒక ఆప్షన్ని ఎంటర్ చేసుకోమన్నాను. దాన్ని నేను ఏం చేసుకుంటున్నాను, ఒక ఆప్షన్ అనే వేరియబుల్లోకి రీడ్ చేస్తున్నాను. స్కాన్అప్ గురించి మీకు మీ ట్యుటోరియల్లో ఉంటుంది వీడియో, దాన్ని వాచ్ చేయండి, ఇన్ డీటెయిల్గా చెప్పాను. సో ఇక్కడ చూసుకునే పాటికి ఇంటీజర్ ఇచ్చుకున్నాను ఆప్షన్. ఇదేంటంటే ఈ స్విచ్. సో ఇప్పుడు చూసుకుంటే ఇది మన స్విచ్ కేస్ స్ట్రక్చర్. నాకనా ఈ సింటాక్స్ ఇట్లా ఉంది. సో స్విచ్ ఆఫ్ ఆప్షన్ కేస్ 1, కేస్ 2, ఇలా కేస్ 1 బ్రేక్, కేస్ 2 బ్రేక్, కేస్ 3 బ్రేక్, ఇట్లా అప్ టు డిఫాల్ట్ బ్రేక్ దాకా ఉంది. ఇదేంతో చూసుకుందాం ఇప్పుడు. సో స్విచ్లో మనం ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తాం. నాకనా స్విచ్ ఆఫ్ ఆప్షన్ అంతే. మనం కండిషన్ అనేది ఏది ఇవ్వం. నాకన్నా కండిషన్ ఇచ్చినా సరే అది 1, 0గా రిటర్న్ అయ్యేది. కాకపోతే ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇంట్ తీసుకునేది. ఇంట్, క్యార్ అండ్ ఈనమ్ గురించి మీకు ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది ఇన్ డీటెయిల్డ్గా. సో ఇప్పుడు బేసిక్గా మనం కేస్ 1, ఇప్పుడు యూజర్ అనేవాడు ఇట్లా ఆప్షన్స్ ఇస్తారు కదా, ఈ 1, 2, 3, 4 అవన్నీ ఇంటీజర్స్ కదా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇలా కేస్ 1 అంటే నువ్వు ఆప్షన్ ఇస్తావు కదా, ఆప్షన్లో ఏదైతే వాల్యూ ఉందో, ఫర్ సపోజ్ 2 ఉందనుకోండి, కంట్రోల్ వచ్చేసి చెక్ చేసుకొని 2కి వచ్చేసింది. ఇట్లాగే మన కండిషన్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కండిషన్స్ అనేది మనం ఇక్కడ ఏం కండిషన్ అనేది ఉండదు, జస్ట్ మన రా వాల్యూస్ అనేది ఇక్కడ కండిషన్లో అది యాక్ట్ అయ్యింది. కేస్ స్పేస్ ఇక్కడ ఏదైతే రాసుకుంటాం అదే. ఇక్కడ మనం ఓన్లీ ఇంటీజర్స్ ఆర్ఎల్స్ క్యారెక్టర్ వాల్యూస్ని మాత్రమే రాసుకోవాలి, ఆర్ఎల్స్ ఈ నెంబర్స్ని మాత్రమే రాసుకోవాలి. డెసిమల్స్ ఏమైనా రాసుకున్నా సరే అది ఎర్రర్ కింద ట్రీట్ చేసింది. అదంతా మీరు ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూద్దాం. ప్రజెంట్ దీన్ని నేను రన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఆప్షన్ 5 ఇచ్చాను. 5 ఇచ్చి ఎంటర్ కొట్టాను. సో యూ ఆర్డర్డ్ ఆనియన్ దోశ, ఇట్స్ ప్రైస్ ఈజ్ 30. ఓకేనా? 5th మనకి ఆనియన్ దోశ ఉంది. సో మన డిస్ప్లే కూడా అది వచ్చింది. అది ఎట్లా వచ్చింది, ఇక్కడ ఆప్షన్లో మనకి 5 ఇచ్చాం కదా, 5 ఇచ్చాం కాబట్టి ఇది స్టెప్ బై స్టెప్ అన్నీ చెక్ చేసుకుంటా వెళ్ళి కేస్ 5 దగ్గరికి వెళ్ళింది. కేస్ 5 దగ్గరికి వెళ్ళాక దీన్ని ప్రింట్ చేసింది. ఓకేనా? ఇదే మన ఫ్లో చార్ట్లో చూద్దాం. సో ఇది మన స్విచ్ కేస్ సినారియో. సో ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఈ స్విచ్ ఎక్స్ప్రెషన్లో 5 ఇచ్చాం. నాకనా? సో ఇప్పుడు ఏం చేసుకునేది, ఫస్ట్ కేస్ 1 దగ్గరికి వెళ్ళింది. కేసులో ఇక్కడ 1 ఉంది కదా, 5 కాదు కదా, సో ఫాల్స్. మళ్ళీ కేస్ 2 వెళ్ళింది, 2 కాదు కదా, ఫాల్స్. ఇక్కడ కేస్ n అని రాశాను. కేస్ n అని రాశాను కాబట్టి ఇక్కడ ఫర్ సపోజ్ 5 ఉందనుకోండి. సో కండిషన్ సాటిస్ఫైడ్. కండిషన్ సాటిస్ఫైడ్ అన్నప్పుడు స్టేట్మెంట్కి వెళ్ళి స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ బ్రేక్ చేసేసింది. ఆ ఫ్లోని బ్రేక్ చేసేసి మనం స్విచ్ నుంచి బయటకు వచ్చేసాం.
ఓకేనా. అసలు బ్రేక్ ఎందుకు చేసిందో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూసుకుంటే కేస్ బ్రేక్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా భయ్యా, బ్రేక్ ఎందుకు ఇంకా అనుకుంటే దీన్ని నేను కామెంట్ చేశాను ఫోర్త్ స్టేట్మెంట్లో. సో డీబగ్ స్టార్ట్ వితౌట్ డీబగింగ్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఆప్షన్ 4 ఇచ్చాను. 4 ఇచ్చేస్తే చూడండి మీకు బోండా వచ్చింది, యాజ్ ఇట్ ఈస్ ఆనియన్ దోస్ కూడా వచ్చింది. అంటే ఏంటి, ఫ్లో అనేది ఇక్కడికి వచ్చి బ్రేక్ అవ్వకుండా నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా నెక్స్ట్ స్టేట్మెంట్కి మనం బ్రేక్ చేసాం. సో కంపైలర్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోకుండా మనం బ్రేక్ అనే స్టేట్మెంట్కి రాసాం. కంపైలర్ అంతే కదా, నెక్స్ట్ స్టెప్ ఏది ఉందో చూసుకునేది. సో దీని నెక్స్ట్ స్టెప్ బ్రేక్ లేకపోతే కేస్ 5లోకి వెళ్ళేది నాకనా. ఇక్కడ ఏంటి, చెక్ చేసుకోకుండా ఎగ్జిక్యూట్ చేస్తుంది నాకనా. వన్ టైం చెకింగ్ జరిగి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎందుకంటే మనం స్విచ్ లోపలికి ఎంటర్ అయ్యాం కదా నాకనా. ఎంట్రీ పాయింట్ వరకే ఈ స్విచ్ అనేది నీకు ఆప్షన్ అనేది క్యారీ చేసిద్ది, స్టెప్ బై స్టెప్ ఎదుగుతా. దాని నెక్స్ట్ స్టెప్ ఏది ఉందో దానికి వెళ్ళిపోయింది నాకనా. ఫర్ సపోజ్ ఇంకా డీటెయిల్డ్గా ఇక్కడ నేను 2, 3, 4 ఓకేనా, ఈ 4 కేసెస్ బ్రేక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ వర్క్ స్టార్ట్ వితౌట్ డీబగింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ 3 ఆప్షన్ ఇచ్చాను. 3 ఆప్షన్ ఇస్తే నీకేం జరుగుతుంది, నీకు ఆ స్టేట్మెంట్లో బ్రేక్ లేకపోతే నీకేం ప్రింట్ చేసింది, మన 3 తర్వాత పూరి, తర్వాత బోండా అండ్ ఆనియన్ దోస. ఓకేనా, ఏం చేసుకుంది, ఫస్ట్ పూరి, బోండా, ఆనియన్ దోస. దీని నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్స్ అన్నిటికీ ఆకుండా వెళ్ళిపోయింది చెక్ చేసుకోకుండా. ఓకేనా, సో నీకు ఆర్డర్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గానే వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూపించా కదా, ఆర్డర్ అనేది ఇట్లాగే వస్తుంది, నీకు స్టెప్ బై స్టెప్ అన్నీ ఎత్తుక్కుంటూ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఫాల్స్ అయింది, ఇట్లా ఫాల్స్ అయింది కాబట్టే నీకు వచ్చింది. ఇక్కడ ట్రూ అయింది అనుకో, దీని కింద ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది దేనికి బ్రేక్ లేకపోతే. ఓకేనా, అది మైండ్లో పెట్టుకోవాలి మన స్విచ్ కేసులో చేసేటప్పుడు. ఓకేనా, బ్రేక్ లేకపోతే కనుక నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోద్ది చెక్ చేయకుండానే. ఎందుకంటే దాని ఫ్లో వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్లో బ్రేక్ ఉండాలి, బ్రేక్ లేకపోతే నెక్స్ట్ కేసెస్ అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో అందుకే బ్రేక్ రాస్తాం. ఒకవేళ మీరు ఇలా వ్యాలిడ్ కాకపోయినా ఇప్పుడు మన స్విచ్ కేస్ అనేది మెన్యూస్ ఇంకా లేదా ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇట్లాంటి సినారియోస్లో వాడతారు. ఓకేనా, ఫర్ సపోజ్ 4 ఇచ్చాను. 4 ఇస్తే ఈ ఆర్డర్డ్ బాండ్, ఇది వ్యాలిడ్. అలా కాకుండా బ్రేక్ లేకుండా నెక్స్ట్ ఈ 3 కనుక వెయిటర్ తెచ్చేస్తే మనం తీసుకోం కదా, అంతే కదా. సో ఆ సినారియో బేస్ చేసుకొని మనకి స్విచ్ స్టేట్మెంట్ అయితే రాసుకున్నారు. ఓకేనా, ఫర్ సపోజ్ నేను ఇక్కడ డీబగ్ స్టార్ట్ వితౌట్ డీబగింగ్ ఒక 6, ఈ 6 ఆప్షన్ అనే కాకుండా నేను 7 ఇచ్చాను. 7 ఇచ్చేస్తే ఏంటి, ఇన్వాలిడ్ ఆప్షన్ ప్లీజ్ సెలెక్ట్ ఏ వ్యాలిడ్. ఇది ఎక్కడ ఉంది, మన డిఫాల్ట్ అనే దాంట్లో ఉంది. అంటే నువ్వు ఈ కాకుండా వేరే ఏదైనా ఎంటర్ చేస్తే నువ్వు డిఫాల్ట్గా వచ్చామని మనం చెప్పాం. ఓకేనా, ఇన్వాలిడ్ ఆప్షన్ అని. ఓకే, మీరు ఏదైతే ఈ కేసెస్ లేకపోతే డిఫాల్ట్ అనేది కన్ఫర్మ్ ఇవ్వాలి నాకనా. ఫర్ సపోజ్ నీకు డిఫాల్టే లేదు, ఇప్పుడు చూసుకుంటే 7 ఇచ్చాను అయితే 8 ఇచ్చాను. 8 ఇస్తే ఏమైంది, స్కిప్ అయిపోయింది. అంటే ఏంటి, నీకు వెయిటర్ వచ్చి నీకు మెన్యూ ఇచ్చాడు, మెన్యూ ఇచ్చి లేని ఆర్డర్ చెప్తే వెళ్ళిపోతారు అక్కడ నుంచి. అలా వెళ్ళిపోతే వ్యాలిడ్ కాదు కదా, మనం తిడతామండి. సో అట్లా సినారియో లేకుండా మనం నువ్వు ఎంటర్ చేసుకునేది వ్యాలిడ్ కాదు, సో దట్ వ్యాలిడ్ని ఎంటర్ చేయమని మనం రాగా చెప్తాం. 8 ఎంటర్ చేశాను, ఇన్వాలిడ్ ఆప్షన్ ప్లీజ్ సెలెక్ట్ వ్యాలిడ్ ఓకేనా. తర్వాత మనం మెయిన్ బాడీలోకి వచ్చేసాం. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనం 7 అనే ఆప్షన్ ఇచ్చాం. 7 అనే ఆప్షన్ స్టెప్ బై స్టెప్ ఎత్తుక్కుంటూ వచ్చింది, ఎక్కడా లేదు. సో నీకు డిఫాల్ట్గా వచ్చి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి బ్రేక్ అయ్యి మెయిన్లోకి వచ్చేసాం. ఓకేనా, సో అది మీ స్విచ్ కేసు. స్విచ్ కేసులో మనం ఓన్లీ ఇంట్ అండ్ క్యార్ని తీసుకునేద్దని చెప్పా కదా.
సో సేమ్ అదే నేను ఇంకో సినారియో రాశాను. ఇక్కడ క్యారెక్టర్ వాల్యూని తీసుకున్నాను. క్యారెక్టర్ వాల్యూతో స్విచ్ కేసుని ఎగ్జిక్యూట్ చేశాను. నేను అన్కామెంట్ చేస్తాను. ఏం లేదు, ఇక్కడ సింపుల్. నేనేం చేశానంటే ఎంటర్ ఎనీ క్యారెక్టర్స్ టు ఫైండ్ ఓవెల్స్ ఆర్ నాట్. అంటే ఏంటి, నువ్వు ఏదైనా క్యారెక్టర్ ఎంటర్ చేయి, అందులో ఓవెల్స్ కాన్సనెంట్స్ ఏంటో చెప్తానని మనం యూజర్కి చెప్పాను. సో డీబగ్ స్టార్ట్ వితౌట్ డీబగింగ్. నేను హెచ్ అని ఇచ్చాను. హెచ్ అని ఇస్తే హెచ్ ఈజ్ ఏ కాన్సనెంట్, ఓకేనా. సో ఇక్కడ నేను ఎలా చూసుకున్నాను అంటే AEIOU, ఐ మన ఓవెల్స్ కదా. సో ఇక్కడ కేస్ ఏ. ఈ కేసులో మనం ఐదర్ క్యారెక్టర్ కానీ ఆర్ఎల్స్ ఇంట్ కానీ మాత్రమే తీసుకుంటాం, ఓకేనా. సో దాన్ని ప్రింట్ చేస్తాను. ఎంటర్ చేసింది ఏ అయితే ఏ ఈజ్ ఓవెల్. నేను ఇక్కడ ఎంటర్ చేసింది ఏ అనుకోండి. సో ఏ ఈజ్ ఓవెల్. ఇక్కడ %C తీసుకున్నాను క్యారెక్టర్కి, సో దట్ మీకు ఇదంతా నేను ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనే క్లాస్లో చెప్పాను, దాన్ని వాచ్ చేయండి. సో సేమ్ మనం ఈ ఓవెల్స్ కానీ ఎంటర్ చేస్తే మనకేమొస్తుంది, సింపుల్గా ఆ లెటర్ వచ్చి ఇట్స్ ఏ కాన్సనెంట్ అని వస్తుంది, ఓకేనా. ఇదేంటి, నేను ఓన్లీ స్మాల్ లెటర్స్కి చేశాను. మీరు క్యాపిటల్ లెటర్స్ రాసుకోవాలనుకుంటే ఇక్కడ కేస్ సింగిల్ కొటేషన్స్లో క్యాపిటల్ ఏ కాలన్, ఓకేనా, కాలన్ అవ్వాలి. ఇక్కడ మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేసుకున్నో అదే బ్రేక్ అనేది ముందుగానే రాసుకోవాలి. లోపల మీరు ఏం చేస్తున్నారో అది రాసుకోవాలి, ఓకేనా. %C ఈజ్ ఓవెల్. ఓకేనా, CH రాసుకున్నాను. సో ఇప్పుడు డీబగ్ స్టార్ట్ వితౌట్ డీబగింగ్, క్యాపిటల్ ఏ ఇచ్చాను. సో క్యాపిటల్ ఏ ఇస్ ఓవెల్. మీరు ఏ ఎంటర్ చేసుకుంటే అది వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్కి నేను హ్యాండిల్ చేయలేదు కాబట్టి నేను ఫర్ సపోజ్ క్యాపిటల్ ఈ ఇచ్చాను అనుకోండి, ఈ ఈజ్ ఏ కాన్సనెంట్ వచ్చింది. మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్స్తో కూడా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. కేస్ క్యాపిటల్ ఈ, కేస్ క్యాపిటల్ ఐ కూడా రాసుకోండి. మళ్ళీ దీన్ని కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం మన మెన్యూని. ఇక్కడ ఏంటి, మనం 4 ఎంటర్ చేసాం. సో యువర్ ఆర్డర్ ఈజ్ పోండా, ఇట్స్ ప్రైస్ ఈజ్ 30, అవునా, ఎలా వచ్చిందా. కాకపోతే ఏంటి, మనం ప్రతిసారి డీబగ్ చేసి స్టార్ట్ వితౌట్ డీబగింగ్ అని అంటూ ఉండాలి. సో ఇట్లాంటి కేసు ఏంటంటే మనం ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఒకేసారి మనం ఇచ్చుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాం, దీన్ని లూప్స్లో పెట్టేసుకుంటాం, ఓకేనా. మీకు ఈ లూప్స్ కాన్సెప్ట్ అంట నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఈ నెక్స్ట్ క్లాస్లో మనం ఒక టైప్ ఆఫ్ లూప్లో రాసుకుందాం. మొత్తం మనకి లూప్స్లో 3 టైప్స్ ఉంటాయి, డూ వైల్, వైల్, ఫర్, ఓకేనా. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో స్విచ్ కేస్ కండిషనల్ స్టేట్మెంట్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి, ఓకేనా. నచ్చితే లైక్ చేయండి. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళి ఒకసారి నీట్గా అనండి. స్లోగానే చెప్పాను, అండర్స్టాండ్ అయ్యేలాగా. సో థ్యాంక్ యూ.